దొండకాయ ఫ్రై ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయ తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. ముందుగా దొండకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. లేదంటే జోముగా ఉంటాయి. వాష్ చేసుకున్న దొండకాయలను ఇలా చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రై అవుతుంది. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ గుప్పెడు వేరుశనగలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తురిమిన పచ్చిమిర్చి 1 లేదా 2 వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలనైతే ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వండి. లిడ్ మాత్రం అస్సలు పెట్టకూడదు. అలా పెడితే కూర టేస్ట్ బాగోదండి. చూసారు కదా, ఇప్పుడైతే ఫ్రై అయ్యాయి బాగా. నేను కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంకో 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత 2 స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నాను. అంతే అండి, నోరూరించే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయ్యింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.